ఐపీఎల్ చరిత్రలో తొలి మ్యాచ్లో ఓటమి సెంటిమెంట్ను ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బ్రేక్ చేసింది. వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ, రికెల్టన్ సృష్టించిన సంచలనంతో కోల్కతాను చిత్తుగా ఓడించింది. తద్వారా 13 ఏళ్ల తర్వాత సీజన్ తొలి మ్యాచ్లో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. సూర్యకుమార్ యాదవ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా దింపుతూ ముంబై సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్కు ఓపెనర్లు రహానే, ఫిన్ అలెన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు 5.2 ఓవర్స్లోనే 69 పరుగులు జోడించారు. అలెన్ 37 రన్స్ చేయగా 25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన క్రిస్ ఫెయిల్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రహానే మాత్రం దుమ్ము రేపాడు. తనపై ఉన్న టెస్ట్ ప్లేయర్ ముద్రను చెరిపేస్తూ సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. రహానే 40 బంతుల్లో 67 పరుగులు చేశాడు. రహానే దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అవగా రఘువంశీ మెరుపు బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. కేవలం 29 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. అటు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ దక్కించుకున్న రింకు సింగ్ చివర్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఫలితంగా కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్స్లో 220 పరుగులు చేసింది. ముంబై బౌలర్స్ లో శార్దుల్ ఠాగూర్ 3 వికెట్లు పడగొట్టాడు. భారీ లక్ష్య చెదరలో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ రెచ్చిపోయాడారు. వాంఖడేలో పరుగుల సునామీ వచ్చిందా అన్న రీతిలో చెలరేగిపోయారు. వీరిద్దరూ బౌండరీలు, సిక్సర్లు బాధేస్తుంటే కోల్కతా బౌలర్లకు దిక్కుతోచలేదు. చూస్తుండగానే పవర్ ప్లేలో 80 పరుగులు చేసిన ముంబై తరువాత మరింత దూకుడుగా సాగింది. రికెల్టన్, రోహిత్ సిక్సర్లు బాధేందుకు పోటీ పడ్డారంటే ఎలా ఆడారో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరిని కట్టడి చేయడంలో కేకేఆర్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. రికెల్టన్, రోహిత్ తొలి వికెట్కు 148 పరుగులు జోడించగా అప్పటికే ముంబై విజయం ఖాయమైపోయింది. రోహిత్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అటు రికెల్టన్ 81 రన్స్ కు పెవిలియన్ చేరుకున్నాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అవుట్ అవగా హార్దిక్ పాండ్యా, నమన్దీప్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ముంబై ఇండియన్స్ మరో 5 బంతులు మిగిలుండగానే టార్గెట్ను అందుకుంది.